అంటే ఎలక్షన్ వచ్చి పోలింగ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఇప్పుడు పనులు మొదలవుతున్నాయి. హ్మ్. అంటే వాటర్ లాగింగ్ ఉంటుంది అక్కడ. వర్షం పడ్డప్పుడు బాగా నీళ్లు లోతట్టు ఏరియాల్లో నిండిపోతూ ఉంటాయి. ఏనాడు పట్టించుకోలేదు. వాటి 2 ఇయర్స్‌లో ఆ సమస్య బాగా తీవ్రమైంది. గతంలో ఎప్పుడు లేనంత వర్షాలు పడుతున్నాయి ఇక్కడ హైదరాబాద్ నగరంలో. తర్వాత మంచినీటిది. ఇప్పుడు ట్యాంకర్లు లేని వాడ కనబడదు మనకు. ఏ హ్మ్. వాడకు పోయినా ట్యాంకర్స్ కనబడతా అవును. ఉన్నాయి. మూడోది ఏందంటే రోడ్లు సరిగ్గా లేవు. రోడ్లన్నీ కూడా నీళ్ళతో నిండిపోయి ఉంటున్నాయి. గుంతలు ఏర్పడ్డాయి. చిన్న చిన్న రిపేర్లు కూడా చేయలేదు ఎలక్షన్‌ల కోడ్ వచ్చేదాకా. ఇప్పుడు కోడ్ వచ్చినాక అదివరకు రిలీజ్ చేశారు కాబట్టి కొద్ది కొద్ది పనులు మొదలవుతున్నాయి. హ్మ్. అంటే వాస్తవంగా జూబ్లీ హిల్స్ అనేది బాగా నెగ్లెక్ట్ చేయబడ్డది 2 ఇయర్స్‌లో. తర్వాత వాళ్ళకు షార్ట్ లిస్ట్ చేశారు 500 మందికి ఇండ్లు ఇస్తామని చెప్పి. కేసీఆర్ కట్టిన ఇండ్లు ఉన్నాయి ఇంకా 2 బెడ్‌రూమ్ హ్మ్. అలాట్మెంట్ కాకుండా కొన్ని వేలున్నాయి ఇంకా. హ్మ్. మోకిళ్ళలో ఉన్నాయి, తుమ్కుడులో ఉన్నాయి, ఔట్‌స్కట్స్‌లో చాలా దిక్కులో ఉన్నాయి. అవి అలాట్ చేయలేదు. వాళ్ళంతా పండగ చేసుకున్నారు. మాది షార్ట్ లిస్ట్ అయింది. మాకు ఇల్లొస్తుంది అని చెప్పి. హ్మ్. ఎలక్షన్ కోడ్ రావడంతోనే అప్పుడు అమలు కాలేదది. హ్మ్. ఇయ్యొచ్చు కదా! ఇప్పుడు 2 ఇయర్స్ అయింది. వాళ్ళకివ్వలేదు. హ్మ్. తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈ 2 సంవత్సరాల్లో ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ‌లో ఇయ్యలే. ఎక్కడైతే ప్రతిపక్షం ఎమ్మెల్యేలున్నారో ఆ ఎమ్మెల్యేల దగ్గర ఇవ్వలేదు. మూడోది హైడ్రా పేరుతోని గుడిసెలు కూలగొట్టిచ్చారు చాలా దిక్కుల. కేసీఆర్ గారేమో గుడిసెలకు పట్టాలిచ్చాడు. హ్మ్. 58, 59 జీవో అని చెప్పి, ఆ జీవో కింద ఆయన అధికారంలోకి రాంగానే 60 గజాల కంటే ఎక్కువ ఉన్న అన్ని వాటికి, లోపున్న వాటికి కూడా వాళ్ళకందరికీ రెగ్యులరైజ్ చేశాడు. ఈయనేం చేశాడు, అది గవర్నమెంటు, ఆ చెరువు, అది కుంట, బఫర్ జోను అని చెప్పి పట్టాలిచ్చిన ఇళ్ళను కూడా హ్మ్. బుల్డోజ్ చేసి కూలగొట్టారు.